నేను ఈశ్వరమ్మని మదనపల్లి. నేను దీని గురించి ఏదో తెలుసు కాబట్టి చెప్తాను. ఇది తుమ్మాకు చెట్టు, ఇది తుమ్మాకు. ఇది తుమ్మి పువ్వ. ఈ 100 పువ్వుల కంటే ఏ పువ్వు ఎక్కువ స్వామిని అడిగితే తుమ్మి పువ్వు ఎక్కువ అని చెప్పినారు దేవుళ్ళు కూడా. ఇది 9 సోమవారాలు ఇది పెట్టి పూజ చేయండి. ఏది అనుకుంటే అది ఇస్తాడు ఈశ్వరుడు. ఇది నేను చేసినా కాబట్టి చెప్తాను. ఈ పువ్వు మీరు ఏం చేయకుండా పని తుమ్మి పువ్వు పెట్టి పూజ చేయండి. సోమవారము మంచిగా జరుగుతుంది. అనుకూలిస్తాడు దేవుడు. అనుకున్నది ఈశ్వరుడు ఇస్తాడు మనకు. కష్టాలు కానీ బాధలు కానీ అన్నీ తీర్చే దేవుడు ఈశ్వరుడు. ఈశ్వరునికి ఇదంటే ప్రత్యేకం. అందుకని ఇది పెట్టి పూజ చేయండి. చాలా మంచి జరుగుతుంది. ఇదే నేను చేసినా కాబట్టి చెప్తాను. తుమ్మి పువ్వు ఏమారద్దండి. 9 సోమవారాలు చేసేవాళ్ళు చేయండి. తుమ్మాకు ఉపయోగాలు చెప్తాను. ఇది వాడినా కాబట్టి మా కాలంలో మా పిల్లలకి ఏమి చేసిందిలా. ఇది తప్పితే తగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఇది కొంచెం ఆకు పెట్టుకొని బాగా ఇట్లా పిండేసి కొంచెం ప్లేట్లోకి కప్పులోకి వేసుకొని కొంచెం సున్నం వేసి తగ్గు వచ్చినా జలుబు వచ్చినా బిడ్డకు ఆ గొంతు కింద ఇక్కడ నామాల గుంతలా ఇట్లా పెట్టేసి కొంచెం పొద్దు ఆరిపానిచ్చి తడిగుడ్డ తీసుకొని బాగా ఒళ్ళు తుడిచేస్తే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. పెద్దవాళ్ళు తగ్గొచ్చినా కూడా ఇది కొంచెం సున్నం రాసి బాగా రాసి వేసుకొని ఉంటే 2 దినాల కల్లా తగ్గు మేలైపోతుంది. ఈ ఆకు చాలా ఉపయోగము. మేమల్లా ఇదే వాడినాము. చాలా మంచిది చెప్తాండా. వినండి, సబ్స్క్రైబ్ చేయండి.